నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికలకు 2 రోజుల ముందు లబ్ధిదారులందరికీ డబ్బు పంపిణీ చేసి లబ్ధి పొందాలని చూసింది జగన్ సర్కార్. అయితే దీనికి ఈసీ బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వానికి చుక్కెదురైనట్టు తెలుస్తోంది. అసలు ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాల నిధులు విడుదల చేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పటి వరకు బటన్ నొక్కి 4 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు సంక్షేమ పథకాల నిధులు విడుదల చేయడానికి కారణం ఏంటి? దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డి అంటే డి అన్నట్టు హైకోర్టులో ఈరోజు వాదనలు అయితే జరిగాయి సార్. ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కావాలనే లబ్ధిదారులను మభ్యపెట్టేందుకు ఓట్లు రాబట్టేందుకే 2 రోజుల ముందుగా ఎలక్షన్కి 2 రోజుల ముందుగా డబ్బు పంపిణీ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ చూస్తుంది అని చెప్పి ఇటు ఈసీ వాదిస్తోంది. ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. సో అసలు ఏం జరిగిందంటారు? ఇన్ని రోజులు పంపిణీ చేయకపోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు మనకి ఇందులో ఈ సంఘటనలో మనం గమనించాల్సింది ఏంటంటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన కార్యక్రమం అనేది ఎంత బోగస్ అనేది సుస్పష్టంగా వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఇప్పుడు అంటే బటన్ నొక్కినప్పుడల్లా ఫండ్స్ పట్టలేదు, బటన్ 4 సార్లు నొక్కినా 5 సార్లు నొక్కినా ఫండ్స్ పడలేదనేది వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి వాళ్ళ కోర్టు ముందు ఈసీ ముందు చెప్పుకున్నారు. బటన్లో నొక్కిన మాట వాస్తవం, ఫండ్స్ పడలేదు. ఇప్పటి వరకు ప్రజలు కూడా చాలామంది లబ్ధిదారులు బటన్లు నొక్కితే డబ్బులు పట్టలేదంటే ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. అది తప్పు, బటన్ నొక్కినప్పుడల్లా కూడా అందరికీ డబ్బులు ఆటోమేటిక్గా పడిపోతాయి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా అని. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకోవటంతో ప్రజలకు కూడా అర్థమైంది ఈ డొల్లతనం ఎలా ఉంది. ఈ బటన్లు నొక్కే కార్యక్రమం అనేది ఒక తంతు అంతవరకే తప్ప అది సినిమా టీవీ ఛానల్స్కి పేపర్లకి పబ్లిసిటీకి వేసుకోవటానికి, అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవటానికి, తర్వాత సినిమా హాళ్ళల్లో ప్రచార రీల్స్ వేస్తారు కదా, వాటికి తప్ప జనాలకి ఉపయోగపట్టలేదనేది ఇవాళ రాజ్యాంగ సంస్థల ముందే ఇవాళ జగన్ ప్రభుత్వం సుస్పష్టంగా చెప్పింది. వీళ్ళ స్క్రీనింగ్ కమిటీ కేంద్ర ఎన్నికల సంఘానికి 2 రోజుల క్రితం ఒక లెటర్ రాసింది. మా దగ్గర 14,000 కోట్ల రూపాయలు ఇవ్వేయాల్సినవి ఉన్నాయి, లబ్ధిదారులకి నగదు రెడీగా ఉంది, మేము ఇప్పుడు వేస్తాము. గతంలో జనవరిలోనే బటన్ నొక్కాము, వీటికి సంబంధించి ఫిబ్రవరిలో నొక్కాము, మార్చిలో నొక్కాము, ఏప్రిల్లో కూడా నొక్కినట్టున్నారు, కానీ అప్పుడు నిధులు పడలేదు, ఇప్పుడు మాకు అనుమతించండి అని అడిగింది. అది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఎట్లా నొక్కరెత్తారు, మేము కూడా గతంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మీకు అలర్ట్ ఇచ్చాము, అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినా కూడా లబ్ధిదారుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ బటన్స్ నొక్కినప్పుడు డబ్బులు పడని సందర్భం ఉంది కదా, కావాలంటే ఇప్పుడు రిలీజ్ చేసేసుకోండి, మీకు స్పెషల్ పర్మిషన్ ఇస్తున్నాం అన్నాము, కానీ మీరు అప్పుడు కూడా అది ఉపయోగించుకోలేదు. ఇప్పుడు వచ్చి ఎన్నికలు 3 రోజులు 2 రోజులు ముందు వచ్చి అడిగితే ఎట్లా సాధ్యం అవుతుంది, అసలు ఇది అసంబద్ధమైనగా ఉంది అని చెప్పేసి చెప్పింది. అసలు ఈ నిధులు కూడా మీకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయో కూడా మాకు చెప్పండి అని కూడా అడిగింది. అడిగితే అసలు వాళ్ళకి సమాధానం చెప్పకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోయారు. లంచ్ మోషన్ మూవ్ చేశారు వీళ్ళు. హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేస్తే సరే లంచ్ మోషన్ ఒక సీరియస్నెస్ ఉంది కదా అని టేకప్ చేశారు. టేకప్ చేసి ఏమైంది, టేకప్ చేసి మీరు ఎలక్షన్ కమిషన్ రైజ్ చేసిన అంశాలన్నింటినీ మీరు పరిశీలించి దానికి ఒక సమాధానం ఇస్తూ అప్పుడు ఇంకా మళ్ళీ మీరు మనవి చేయండి, మీరు చేయదలుచుకున్న విజ్ఞప్తి మళ్ళీ చేయమని మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టుకోవడానికి సమయం ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఓవర్ లుక్ చేస్తూ దీన్ని డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తే ఇదే కోర్టుకి వెళ్ళారు. వెళ్తే సింగిల్ బెంచ్ కోర్టుకి వెళ్ళారు. వెళ్తే సింగిల్ బెంచ్ కోర్టు ఏం చెప్పింది, ఇవాళ 10వ తారీఖు 3:30 గంటల లోపల మీరు వేస్తే కనుక వేసేసుకోమంది. కానీ వీళ్ళు ఆ 3:30 గంటల లోపల వీళ్ళకి సాంకేతికంగా కానీ లేకపోతే నిధుల లభ్యత విషయంలో కానీ ఇబ్బంది ఉంది, అది ఏంటనేది తెలీదు, కానీ వేయలేకపోయారు. లేకపోయి వెంటనే ఏం చేశారంటే మళ్ళీ డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తే అప్పటికి టైం అయిపోయింది, 3:30 టైం అయిపోయింది డివిజన్ బెంచ్. అయినా డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే
ఇప్పుడు మీకు టైం అయిపోయింది, తర్వాత సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన టైం కూడా మీకు 3:30 అయిపోయింది కదా, ఆ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో 11, 12, 13 తారీఖుల్లో మీరు నిధులు వేయొద్దని చెప్పింది, కాబట్టి మీరు ఈ 3 రోజులు కూడా వేయటానికి వీలు లేదని ఒక అబ్జర్వేషన్ అయితే ఇచ్చింది. ఇష్టంతో పాటు అసలు యాక్చువల్గా ఈ కేసుని సమ్మర్ హాలిడేస్ అయిపోయాక వాయిదా కూడా వేసేసింది, అసలు టేకప్ చేయమని. సో ఇప్పుడు ఒక చిన్న సంక్లిష్టత ఏంటంటే, ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ 13 దాకా అమల్లో ఉంది కాబట్టి దాన్ని అమలు చేస్తారా, డివిజన్ బెంచ్ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇష్యూని టేకప్ చేస్తామన్నారు కాబట్టి ఒక సాంకేతికమైన మెలిక్ కూడా పడింది, అది దాన్ని అమలు చేయాలనేది ఇప్పుడు ఒక క్వశ్చను. ఏ జడ్జిమెంట్ని హానర్ చేయాలి, సింగిల్ బెంచ్ ఇస్తుంది 13 దాకా అయితే ఖచ్చితంగా చేయటానికి లేదు, 14 చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ ప్రభుత్వం దగ్గర నిధులుండి నిజంగా చేయాలనుకుంటే. కాదు, మాకు కేవలం ఎన్నికల ఓట్ల కోసం కదా మేము అనుకున్నది, కాబట్టి ఇప్పుడు ఇక 14న చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఎట్టాకు ఓట్లు వేసేసారు, ఫేవర్గా వేసినా ఎగనెస్ట్గా వేసినా ఎక్కువ ఎగనెస్ట్గా పట్టడానికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జనవరి నుంచి తర్వాత రైతు ఇన్పుట్ సబ్సిడీ అయితే December 2023 బకాయిలు కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ రైతులందరూ ఎదురు చూస్తున్నారు, లబ్ధిదారులు కూడా రోజు అకౌంట్లలో పడిన వెళ్ళి చూసుకోవటం. ఏ ఒక అవసరాలు ఇంట్లో ఉంటాయి కదా, పిల్లలకు సంబంధించిన చదువులుగా అవసరాలు, తర్వాత అనారోగ్యము, తర్వాత ఇతరత్ర అవసరాలు కుటుంబాలకు సంబంధించి పాపం రోజు తిరుగుతున్నారు వాళ్ళు. ఇన్ని నెలలు పెండింగ్లో పెట్టి మేము ఇంత వెల్ఫేర్ చేసాము, అంత ఇది చేసాము, సంక్షేమం చేశామంటే ఇవాళ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ వేయటానికి ప్రయత్నం చేశారనేది కూడా అర్థమైంది. అది కూడా పడపోయేటప్పటికి జనంలో ఎంత ఆగ్రహం ఉంటుంది. ఇవాళ ఎలక్షన్ వచ్చినా కూడా వేయలేదన్నప్పుడు లబ్ధిదారులు డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా సరే యాంటీ గవర్నమెంటే వేస్తారు వాళ్ళు, అంత కసి ఉంటుంది. ఇప్పుడు ఇదొక సంక్షోభం ఏర్పడింది. తర్వాత ఇంకోటి ఏంటి, ఇంతలోకి ఎలక్షన్ కమిషన్ ఇంకా కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. అసలు మీరు ఈ 14,000 కోట్ల రూపాయలు మీకు ఎప్పుడు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, అసలు సడన్గా ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు మొబిలైజ్ చేశారు, గతంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది మీది, జనవరి 24 నుంచి మార్చి 24 లోపల అసలు మీ ఆర్థిక స్థితి ట్రెజరీ పొజిషన్ గురించి మాకు ఇవ్వమంది. నిజంగా మీ దగ్గర నిధులు ఈ మాత్రం జమ అవ్వలేదా, ఇప్పుడు ఒకవేళ జమ అయితే వాటిని మీరు ఎట్లా ఉపయోగించారనే పాయింట్లో ఈ ఫిక్స్గా పెట్టేసింది. ఇది గవర్నమెంట్ ఉద్దేశం ఏంటని తెలిసిపోద్ది. అంతకుముందు కూడా డబ్బులు వచ్చి వేరే వాటికి పంపిస్తే వీళ్ళు ప్రజల మీద శ్రద్ధ చూపలేదనేది అర్థమైపోద్ది కదా. అందుకని ఇప్పుడు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అడుగుతారు చూసారు, ఎక్కడికన్నా అప్పులకు వెళ్తే మీ 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తెమ్మంటారు. అట్లాగే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీద మీ ట్రెజరీ పొజిషన్ మాకు చెప్పమంది. జనవరి టు ఫిబ్రవరి, ఫిబ్రవరి టు మార్చి 2 నెలలది. ఆ 2 నెలల్లో మీకు అసలు ఇంత అమౌంట్ అసలు రాలేదా, ఎంత అమౌంట్ వచ్చినా కొంత అన్న వేయాలి కదా అని ఇప్పుడు ఒక రకంగా ఈ ప్రభుత్వం ఫిక్స్లో పడిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఈ 14,000 కోట్లు వీళ్ళు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఇట్లాంటి ఇంత పెద్ద అమౌంట్ని ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎటువంటి ఖర్చులు చేయడానికి వీల్లేదు. ఓన్లీ మీ డైలీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన చిల్లర ఖర్చులకు తప్ప ఇది గనక ఖర్చు చేయొద్దని కూడా గనక ఫ్రీజింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు, ఆ అమౌంట్ని ఫ్రీ చేసేయండి. అవి ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ లబ్ధిదారులకు ఇవ్వచ్చు. అంతేగాని వీటిని ఇతరత్ర వాడి లబ్ధిదారులకు ఇంకొక 6 నెలలు కూడా ఇవ్వలేని పరిస్థితి రావచ్చు. ఈ ప్రభుత్వం గెలిచినా ఇంకో ప్రభుత్వం రేపు పవర్లోకి వచ్చినా ఈ నిధుల లభ్యత అనేది సడన్గా రావు కదా ఎక్కడి నుంచి. వర్షం పడ్డట్టు మన కనుక హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం పడ్డట్టు డబ్బులు ఏమి రావు ఏ గవర్నమెంట్కి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ మేజర్ అమౌంట్ని ముందు మీరు జాగ్రత్త చేయండి. అంటే ఎస్క్రోల్ అకౌంట్ అని అంటారు, వాటిని దేనికోసం అయితే పెట్టారో అందుకే వాడాలి తప్ప ఇంకా చిల్లర మల్లర ఖర్చులకు వాడేశారనుకోండి ఉప్పు పప్పుల కింద, అప్పుడు చివరికి వచ్చి మళ్ళీ ఇంకొక 4 నెలలు కూడా లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తాయి. అంతే కదా. జనవరిలో ఎప్పుడో బటన్ నొక్కారు అని తెలుస్తోంది. అయితే ఒక పక్క ప్రధానంగా గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేది ఏంటి అంటే, మేము ఇప్పుడే పంపిణీ చేయాలి, ఇప్పుడే లబ్ధిదారులకు అందజేయాలి, లేకపోతే ఇప్పటికీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు కట్టుకోవాల్సిన ఎన్నో ఉంటాయి, వాళ్ళు చాలా అవసరం పడుతూ ఉంటారని చెప్పి ఎన్నికల కమిషన్కి చెప్తూ ఉంది. సో ఎన్నికల కమిషన్ ఏమంటుంది అంటే, ఇన్ని రోజులు మీరు అంత ఇబ్బంది పడుతుంటే ఇన్ని రోజులు మీరు ఎందుకు ఆపారు, ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డ వాళ్ళు 2 రోజులు పడలేరా, 2 రోజులు ఆగండి అని చెప్పి మాట్లాడుతుంది.
కానీ ఇప్పుడు ఇలా చెప్తూ ఆయన ఇప్పుడు కూడా సభల్లో ఏం చెప్తున్నారు, నేను బటన్ నొక్కగానే నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పడతాయని చెప్తున్నారు. మరి నేరుగా పడేటట్టయితే మరి జనవరిలో నొక్కితే ఆ నేరు ఎందుకు ఇన్ని నెలలు ఆగాల్సి వచ్చిందంటారు, ఎందుకు పడలేదంటారు నేరుగా? అంటే ఈ పైప్ లైన్ ఉంది కదమ్మా, నేరుగా పడే పైప్ లైను, అందులో ఏమైనా గులకరాయి అడ్డం పడిందేమోనని నేను అనుకుంటున్నా. గులకరాయి కనుక అడ్డం పడకపోతే నేరుగా నొక్కంగానే పైపు, ఇప్పుడు మనం కుళాయి ఇట్ట తిప్పుతాము, పైపులో నీళ్ళు ఉంటే వచ్చేస్తాయి కదా, మరి ఫండ్స్ లేకుండా ఊరికే బటన్ నొక్కాడా లేకపోతే ఇంకేమన్నా గులకరాయి అడ్డం పడిందా అనేది ఇప్పుడు ఆర్బీఐ, ఎలక్షన్ కమిషను, ఆర్బీఐ లాంటి సంస్థలు బయటికి తీయాలి. ఆర్బీఐ ఇందులో జోక్యం చేసుకోదు. ఎలక్షన్ కమిషన్ అయితే అడిగింది ఇప్పటికే, కాబట్టి ఎలక్షన్ కమిషన్ కన్నా వాళ్ళు చెప్పాలి కదా. కాబట్టి ఇది ఆయన చెబుతున్న బటన్ నొక్కిన కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు నిధులు పడలేదంటానికి ఇప్పుడు జరిగిన ఈ ఉదాహరణ ప్రజల ముందు ప్రభుత్వమే ఒప్పుకుంది. నొక్కిన మాట వాస్తవం, నిధులు పడని మాట వాస్తవం, ఇప్పుడు మేము నిధులు వేస్తాము అని కూడా ప్రభుత్వం వెళ్ళింది కేంద్ర ఎన్నికల సంఘానికి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన అనుమానాలు తను వ్యక్తం చేసింది. తర్వాత ఇప్పుడు ఈ కొంతమంది లబ్ధిదారుల్ని ఇప్పుడు మీరు అడిగారు చూసారా, ఈ 2-3 రోజుల్లో ఏం జరుగుతుందని, దీన్ని స్పీడ్గా బయటికి ఏదైనా ఫేవరబుల్ ఆర్డర్ తెప్పించుకోవడానికి కొంతమంది లబ్ధిదారుల్ని కోర్టుకు కూడా పంపింది ప్రభుత్వమే. అసలు ఇంకోటి ఏంటంటే ఇది ఓటర్లకు హక్కు కాదు, అది కోర్టుకు కూడా వెళ్ళలేరు, కావాలని ప్రోత్సహించి పంపింది. వీళ్ళు ఇచ్చే 5,000కి కోట్లు ఖర్చు పెట్టి హైకోర్టు లాయర్లను పెట్టుకుని ఎవరన్నా లబ్ధిదారులు వెళ్ళగలుగుతారా? అది కూడా ప్రభుత్వం చేసింది అనేది కోర్టుకి అర్థమవుతుంది, ఎలక్షన్ సంఘానికి కూడా అర్థమవుతుంది. ఈరోజు జగన్ గారు ఒక సభలో ఒప్పుకున్నారు కూడా, మా ప్రభుత్వం వెళ్ళింది మీకు సంక్షేమం అందిద్దామని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాము, హైకోర్టుకి, కానీ అక్కడ మాకు ఈసీ ఒప్పుకోవట్లేదు అని చెప్పి. అంటే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలకి ఎప్పుడైతే బటన్ నొక్కారో ఆ నిధులు ఇప్పుడు విడుదల చేస్తే ఒక రకంగా బెనిఫిట్, అదే నిధులు ఈసీ విడుదల చేయలేదు అనుకోండి అది ఇంకొక రకంగా బెనిఫిట్, ఎందుకంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రచారం చేయొచ్చు. సో విడుదల చేస్తే ఎలాగో బెనిఫిట్ పొందుతారు ఎలక్షన్ ముందు కాబట్టి. సో ఈ ఆలోచన కూడా ఉంది, అందుకని ఇలా చేస్తుంది వైసీపీ అని కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎవడన్నా నమ్ముతారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయితే నమ్మరు, ఏదన్నా పక్క రాష్ట్రాల ఓటర్లు నమ్మితే నమ్మొచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా నమ్మరు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు కూడా ఇక్కడ చూస్తున్నారు కాబట్టి, తెలుగు భాషలోనే వస్తున్నాయి కదా టీవీల్లోనూ న్యూస్ పత్రికల్లోనూ. కాబట్టి ఆయన చెప్పే మాటలు ఏది కూడా నిజం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ మాటలే కనుక నమ్మితే చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేశాడని చెప్పారు, ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారా? 2019లో నమ్మారు, ఇది 2024కి ఆయనకి అప్పటికి చాలా మార్పు వచ్చింది. ఈయన ఎందుకు పనికిరాని ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి, అసలు హామీలు ఇప్పుడు ప్రజల పట్ల క్షేమం అది ఉంటే ఆయన జనవరిలోనే చేసేవాడు కదా, ఇప్పుడు ఏప్రిల్ రాక ఎందుకు లాగాలి, ఇప్పుడు పర్మిషన్కి ఎందుకు వెళ్ళాలి? అక్కడే అతను మోసపూరితమైన ఉద్దేశాలు లబ్ధిదారులకు అర్థమైపోయినాయి. ఈ కోర్టులకు వెళ్ళటం ఇదంతా మన కోసం చేస్తున్న ముసలి కన్నీళ్లే తప్ప ఇతనికి శ్రద్ధ లేదు అనేది అర్థమైపోయింది. కాబట్టి అది అన్నిసార్లు అందరినీ మోసం చేయటం కుదరతాం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.